హలో అందరికీ. ఇవాళ మీ అందరి కోసం అయితే నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. ఏంటి అంటే ఫిష్ పికిల్ అండి, ఫిష్ పచ్చడి. మనమే ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఎలానో చెప్తా చూడండి. నేనైతే 1 కేజీ ఫిష్ ఇంటి దగ్గర నుండి తెప్పించాను. మా అత్తయ్య పంపించారనమాట. దీనికి ఆల్రెడీ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు లైట్గానే రాసి పంపించారు. నెక్స్ట్ అయితే నేను దీన్ని ఒక 3 అవర్స్ పాటు ఫ్యాన్ కింద పెట్టాను. ఎండుంటే ఎండలో పెట్టేసేయండి. మంచిగా అది దాంట్లో ఉన్న నీళ్ళు అనేది ఎండిపోతే మనం పెట్టుకునేది పికిల్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఆరబెట్టండి. అండ్ నెక్స్ట్ గిన్నె అయితే ఎంత వెడల్పుగా ఉండేది తీసుకుంటే అంత బాగుంటుంది. లోతు కంటే కూడా వెడల్పు ఉండేది తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అయితే మనకి దానికి సరిపడా అంతనే వేయండి, ఎక్కువ వేసి ఫ్రై చేయకండి, ఎందుకంటే మళ్ళీ వేరే దాంట్లో వాడడం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ముక్కల్ని అయితే అందులో డ్రాప్ చేయండి. ఏం అల్లం పేస్ట్ అవి ఏం పెట్టకండి, అలానే పెట్టేసేయండి. నెక్స్ట్ అసలు ముక్కల్ని అస్సలు కదిలించకుండా ఇలానే అవి దగ్గరికి వచ్చేంతసేపు ఉంచండి. అవంతటా అవి కదులుతున్నాయి అన్నప్పుడు వాటిని కదిలించేసేయండి. చూసారా, ఇంత గోల్డెన్ మెరూన్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట ముక్క మొత్తము. అప్పుడు కదిలిస్తే అవి కింద చెదురవ్వకుండా వచ్చేస్తాయి పీసెస్ మనకి. నేనైతే సెకండ్ రౌండ్ వేసాను అనమాట. చూసారా, అలా కదిలించకూడదు అనమాట. మధ్య మధ్యలో ఫ్రై అయినాయి అని అనుకుంటే అప్పుడు మనం వాటిని తిప్పేసుకుంటే ఓకే, కానీ అంతవరకు అస్సలు కదిలించొద్దండి, ఎందుకంటే కింద వేడికి అవి అంటుకుపోయి మొత్తం చిదురైపోతాయి, ఆయిల్ అంతా పాడైపోయింది అనమాట. చూసుకొని తీసుకోండి. నేను తీసుకున్న ఫిష్లో అయితే ముళ్ళు లేదు, అందుకే నాకు అంత ఇబ్బంది ఏం అవ్వలేదన్నమాట. మీరు తీసుకొని ఒకవేళ ఉంటే ముళ్ళు చెదురైపోయి మళ్ళీ చికాకు అవుతుంది కదా ఆయిల్లో. అండ్ నెక్స్ట్ ఇంతవరకు వీడియో ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూసారా, ఈ కలర్లోకి అయితే వచ్చేసేయాలి ఫ్రై అనేది. ఫిష్ ఈ కలర్లోకి వచ్చేంతసేపు కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, ఎందుకంటే లోన్ అనేది మంచిగా మగ్గాలి కదా మనకి. మీడియం నుండి లో ఫ్లేమ్లోనే మారుస్తూ ఉండండి. ఒకసారి మీడియం పెట్టండి, ఒకసారి లో పెట్టండి. అలా ఒక్కొక్క పీస్ అవుతే ఒక్కొక్క పీసే తీయండి, అంతేగాని అన్నీ ఒకేసారి అవ్వాలని అయితే అనుకోకండి. ఒక్కొక్కటి తీసేస్తూనే ఉండండి, మిగిలిన అవుతూనే ఉంటాయి. లాస్ట్కి తీస్తా అంటే ఇవి మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి. ఓకేనా, చూసారా ఇలా మంచి కలర్ రావాలి. నెక్స్ట్ ఇంకా దీనికోసం అయితే ఆయిల్ మళ్ళీ వేడి చేసుకున్నాను. ఇంకొంచెం ఆయిల్ అయితే తీసేసాను. నెక్స్ట్ వెల్లుల్లి అయితే చాలా ఇంపార్టెంట్, చాలా టేస్ట్ కూడా వస్తుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లి తీసుకున్నారు కదా, ఆయిల్ సిమ్లో పెట్టేసేసి ఒక స్పూన్ అల్లం వేయండి. మీకు ఎంత అయితే సరిపోద్దో అంత అల్లం వేసుకోండి. అల్లం కొంచెం ఫ్రై అయింది అన్న వెంటనే వెల్లుల్లి కూడా వేసేసేయండి. వేసి స్టవ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే మనం నెక్స్ట్ అవన్నీ కూడా కారం పెడుతున్నాం కాబట్టి కారం వేస్తే మాడిపోద్ది కాబట్టి బంద్ చేసేయండి వెంటనే. చూసారా, నేను ఆఫ్ చేసేసాను. నా వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. అంటే ఫ్రై అయిన తర్వాతే ఆఫ్ చేయండి, ఓకేనా. చూసారా ఇట్లా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను అది కొంచెం వేడి మీద ఉన్నప్పుడు దాంట్లో కారం అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంతైతే కారం సరిపోతుందో మీ కారంని బట్టి, ముక్కల్ని బట్టి కారము, ఉప్పు, ధనియా పౌడర్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేయండి. గరం మసాలా అంటే మనం ఇది ఇంట్లో స్పైసెస్తో చేసుకుంటాంగా, బిర్యానీ మసాలాతోని అది వేయండి, బాగుంటుంది. మొత్తం ఇలా కలిపేసేయండి, ఉండల్లాగా లేకుండా మొత్తం కలిపేసేయండి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేయాలి. చూసారా, మనకి ఎంత ఆయిల్ అయితే సరిపోద్ది అని అనుకుంటామో అంత ఆయిల్ ఉంచుకొని ఇలా కలుపుకోండి. అప్పుడు మనకి పికిల్ అనేది ఎక్కువ ఆయిలీగా ఉండదు. చూడండి, ఈలోపు ఈ ఫ్రై కూడా చల్లారిపోయింది అనమాట. ఇంకా అందులోకి వేసుకుంటున్నా. మొత్తం అయితే మంచి కలిపేసేయండి. ఎక్కడ కూడా కొంచెం ఒక్క చుక్క కూడా నీళ్ళ తడి తగలకూడదు. అప్పుడే మనకి ఇది ఎక్కువ రోజులు అనేది మంచిగా ఉంటుంది అనమాట, లేదంటే పాడైపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని చేస్తూ ఉండండి. మొత్తం కలిపేసేయండి. లాస్ట్లో అయితే నేను ఒక నిమ్మకాయ మొత్తం పిండేసాను. ఇలా పిండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా నిమ్మకాయ అయితే పిండేసేయండి అందులో. చూసారా, ఇంకంతే. వేడిగా అన్నం వేసుకొని ఈ పికిల్ వేసుకొని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది.
మీకు కూడా నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, బాయ్.